హలో హాయ్ వెల్కమ్ టు గుంటూరు శ్రీకృష్ణ శారీస్. మనం కొత్తగా అనేది కాంటాక్ట్స్ అనేది ప్రమోషన్స్ కావాలంటే మనకి స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది. అది ఎలాంటి బిజినెస్ అయినా ఏ బిజినెస్ అయినా సరే, క్లాత్ మార్కెట్ అయినా ఏ బిజినెస్ అయినా సరే ప్రమోషన్స్ అనేవి చేస్తాము. స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. చాలామంది అన్న కాస్ట్కి పట్టుగా ఉంటుంది. పేరు ఐడియా ఉందా మీ పేరు? మస్లిం పట్టు అంటారు. ఓకేనా? విన్నావా? దీని కాస్ట్ చెప్పాలన్నా విలువ కట్టిన చీర ఇది. కానీ 5.5 నుంచి 6.5 మీటర్ వస్తుంది. డ్యామేజ్ పర్చేజ్ చేసుకోండి. మస్లిం పట్టేకమ్మా, మస్లిం పట్టు. అది యాక్చువల్ కొనాలన్న బయట ఎంత కాస్ట్ అయినా కొన్ని ఐటమ్ దొరుకుతాయి. కానీ ఇన్ని రంగులు దొరకవు, ఇన్ని మోడల్స్ దొరకవు. అవి దొరకాలన్నా ఈ ఐటమ్ కావాలన్నా కూడా మీ అన్నే శ్రీకృష్ణ అన్నయ్య ఇచ్చేది. ఓకేనా? ఇందులో 6 చీరలు ఓపెన్ చేస్తాను. తర్వాత బండి చెప్పండి, క్లారిటీగా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఓకేనా? క్లారిటీగా వినండి, కామెంట్స్ కూడా పెట్టాలి. మంచిదేని వల్ల చెడుదేని వల్ల చెడు చెప్తే నేను కవర్ చేసుకొని నేను తప్పు చేస్తున్నానని ఆలోచించి నన్ను సరిదిద్దుకుంటాను. ఈ కామెంట్స్ పెట్టి లైక్ చేసిన వాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తుంది. లేని పక్షంలో ఆఫర్ వర్తించదు. క్లారిటీగా వినే పని చేసుకోండి. చూడదాకా నేను ఐటమ్ కూడా అంత బాగుంది. డ్యామేజ్ అని కొనుక్కోండి. బ్లౌజ్ ఓకేనా? వాళ్ళ కలెక్షన్ ఉంది. ఓన్లీ వీడియో కాల్ ప్రమోట్ చేస్తానంతే. వీడియో కాలే. మీరు క్లీన్ ఛార్జీ పంపించాను, నా వల్ల కాదు, నేను తీయలేండి. గోల్డ్ అండ్ గోల్డ్ ఇది. నో ఎక్స్చేంజ్, రిటర్న్ మొత్తం ఉండదమ్మా. బ్లౌజ్ లైక్ చేయాలి, షేర్ చేయాలి. నా ఛానల్ జాయిన్ అవుతే ఆఫర్ ఇస్తాను. జాయిన్ అయ్యకుండా వస్తే మాత్రం ఆఫర్ రేట్లు వేరుగా ఉంటాయి. లేదు జాయిన్ అయ్యి వస్తా అంటే ఆఫర్ వస్తాయి. క్లారిటీగా వినండి, పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే బయట ఛానల్కి ఇచ్చి మనం డేబిట్ కట్టి ఇష్యూ అవుతుంది, అవసరం లేదు. మన ఛానల్ ఉంది కదా, మన ఛానల్ మీ ఛానల్ ఒకటే కదా. అదొకటి 4K 4.5 దాది చాలా నాకు ఇంకా ఎక్కుతుంది. అదొక ఆఫర్. అదొకటి మా అమ్మాయికి ఇష్టమైంది ఒకటే అడిగింది. డాడీ నా అభిమానం ఆయన ఉన్నదని చెప్పి. ఎవరమ్మా? పవన్ కళ్యాణ్. రాజకీయంగా అడుగుతున్నావా లేకపోతే ఒక సినిమా యాక్టర్ అడుగుతున్నాను? నేను సినిమా యాక్టర్ అడుగుతున్నాను డాడీ. ఓకేనమ్మా. నన్ను ఆల్రెడీ బేలు పాస్ట్ తెప్పించేశారు, చాలా లాంగ్ నుంచి తెప్పించారు బేలు. ఓకేనా? అసలు క్వాలిటీ చూడండి, అసలు చాలా క్వాలిటీ సూపర్గా ఉంటుంది. ఇది మెయిన్ పాయింట్ చెప్పేది ఏంటంటే అమ్ముకున్నాళ్ళు మొదలు సువర్ణ అవకాశము. చాలా పోలే అన్న వాయిస్ గొంతు పువ్వుగా ఉందన్నట్టు అరిసి ఇది అడుస్తారు. కూర్చున్నాను అనిపిస్తున్నారు. దయించి షాపుకి వచ్చి మాట రేట్ అడగొద్దు. బ్లౌజ్ మొత్తం డిఫరెంట్ చాట్ చూడండి. ఇదే అయితే 4 మీటర్లు కూడా వస్తాయండి. ఇదంటే ఇవి వస్తాయి 4 మీటర్స్ అంతే రేటు. అలానే ఎక్కువ ఏం రావు. ఒక నేను 4 మీటర్ వద్దాం కొన్ని మించేసుకుంటా. 4 మీటర్లు అమ్మేది 2000 అమ్ముతా. 4 మీటర్ల ముక్క 2000 అమ్ముతా. అంత క్వాలిటీ ఇది. 4 మీటర్ల చదువు హెవీ వస్తుంది, బాగా క్వాలిటీ ఇంకా చాలా హెవీ వస్తుంది. అబ్బో 4 మీటర్లు వచ్చిందే, మన డబ్బులు పెట్టి కొనాలా, ఇంత అవసరమా అంటారు. భక్తులంగా వాడుకోండి, రాగ్రాగా ఉంది, గంగా చుట్టూ వాడుకోండి, సూపర్గా ఉంటుంది.
మీకు వద్ద ఇంకో 4 మీటర్లు ఓకే క్యాన్సిల్ చేస్తాను, చీరలో ఇస్తాను. ప్యూర్ ఐటమ్ ఒరిజినల్. చూడండి బార్డర్ చూడండి, ఈ షార్టేజ్ లేదమ్మా, ఓన్లీ వీడియోగా ప్రమోట్ చేస్తున్నా. చివరిదాకా వినండి. కల్నెట్ పట్టు కూడా వస్తుంది ఇందులో. బండిల్స్ ఈ విధంగా వస్తాయి. చూసారుగా బండిలు 10 చీర వస్తాయి. ఆ 10 చీర కావాలంటే ఒక రేకు, నాకు నచ్చని ఏరుకుంటానంటే ఒక రేకు, ఓన్లీ వీడియో కాల్ ప్రమోట్ చేస్తాను. ఓకేనా? ఒక చీర బయట 4,000 అమ్ముతున్నారు. ఒక చీర బయట 4,000. అది కూడా డ్యామేజ్ చీర అమ్మేది, ఫ్రెష్ కాదు. డ్యామేజ్ చీర అమ్మేది 4,000 రూపాయలు. మరి మీ అన్న ఎంత ఇస్తున్నారు తెలుసా మీకు? నేను చెప్పే డ్యామేజ్ అని కొనుక్కోమంటున్నా. 50% డ్యామేజ్ అవ్వచ్చు, రాకపోవచ్చు. వచ్చినా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఓకేనా? బండిస్ ఈ విధంగా వస్తుంది. చూసా బండిస్లో ఇలా వస్తాయి. బండిస్ ఈ విధంగా వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 10 ఈ విధంగా వస్తాయి బండిల్స్. ఇలా బండిల్స్ ఉంటాయి. ఇబ్బంది పడాల్సింది కదా. చిన్న సమస్య, అది చెప్పొచ్చో తప్పకూడదు, మీరు వింటారో వినకూడదు, మీ పిల్లలు చెప్తారో చెప్పకూడదు, ఆలోచించి చెప్పుకోండి. కాలేజ్ స్టూడెంట్స్ కానీ జెంట్స్ అండ్ లేడీస్ క్లారిటీ ఉన్నాయి. తప్పనుకోవద్దు ఇలా మాట్లాడాలనుకోండి. నేను చెప్పేది మంచిది, అది మీ మంచి కోసం చెప్పేది. మీకు నేను కాలేజ్ స్టూడెంట్స్కే కొంచెం బాధాకరంగా ఉంటుంది. కానీ ఎవరైతే లోతుకి వెళ్తే మనం ఎంత తప్పు చేస్తున్నామా అని ఆలోచిస్తారు. ఆ తప్పు ఎలా చేయకూడదు, అది ఎలా చేయాలి అని మీరు ఆలోచిస్తారు. ఆ తప్పు ఎందుకు ఫాలో అవుతున్నారు మీరు? అది ఆలోచించారా? ఆలోచించారు. స్టూడెంట్స్ అని పర్లేదు, బయట యూత్ అని పర్లేదు. స్టూడెంట్స్ ఉంటారు, యూత్ కూడా ఉంటారు. కానీ ఇద్దరు చెప్తున్నాను, దయచేసి నా గురించి అపార్థం తీసుకోవద్దు. నాకు చెప్పాల్సింది చెప్తున్నాను, అది సొల్యూషన్ చెప్తున్నాను. నేను చెప్పాల్సిన ధర్మం చెప్తున్నాను. క్లారిటీగా అంటే తల్లి బాధాకరంగా ఉంటే కొడుకు డబ్బులు ఇవ్వదు. వినండి బాగా, తల్లి బాధాకరంగా ఉంటే కొడుకు డబ్బులు ఇవ్వదు. ఇప్పుడు ఏరియా దొరికితే మాత్రం సెల్ ఫోన్లు, ఉంగరాలు, గొలుసు కొనుక్కొచ్చి ఇస్తాడు. అంతేనా? విన్నారు బాగా? తల్లి బాధగా ఉన్నా పైసలు ఇవ్వరు. ప్రియురాలు అడగగానే గొలుసులు, బంగారు సెల్ ఫోన్లు ఇప్పిస్తారు. ఆ తల్లికి ఎంత అడిగేది? 1,000 2,000.
ప్రియురాలు ఎంత అడిగిద్ది? 10,000 50,000 లక్ష అడిగింది. అప్పు చేసి చేస్తారు కాళ్ళు దగ్గరేసుకొని. ఎందుకని? బో అబ్బో అబ్బో అని. ఈ అప్పు వెనకాల ఎవరున్నారు? అమ్మ నాన్న ఉన్నారు. నువ్వు అప్పు చేయటం అమ్మ నాన్న తీర్చాలి. అది అయిపోయింది కదా, తప్పు అనుకోవద్దు, ఓపెన్ చెప్తున్నా. అందుకని ఫస్ట్ నుంచి చూడ వీడియో అనండి. తల్లి మరణించినప్పుడు కంటి మీద చుక్కలు కన్నులు కూడా రావు. అర్థమైందా? తల్లి మరణించినప్పుడు కంటప్పటి నుంచి ఒక్క చుక్క కూడా రాదు. ఆస్తి ఎంత ఉందా ఆలోచిస్తారు. అదే ప్రియురాలు మోసం చేస్తా మాత్రం బకెట్లు నీళ్ళు వస్తాయి. ఎందుకని తల్లి ముఖ్యమా ప్రియురాలు ముఖ్యమా? ఆలోచించుకొని తీసుకోండి. ఏదైనా తల్లిదండ్రుల తర్వాత ఏదైనా. అంతేగాని ఆవేశపడి ఎన్నో అనుకుంటారు. యూత్ ఉండదు. యూత్ ఒక 4 రోజులు 10 రోజులు సరదాగా ఉంటుంది. తర్వాత యూత్ కాదు, వెనకాల సున్నాలు దొరుకుతూ ఉంటాయి. నువ్వు ఎన్ని బాధల్లో ఉన్నా సరే, నువ్వు తల్లికి రూపాయి అయిపోయినా సరే, ఎంత మోసం చేసినా సరే, అమ్మ ఆకలి అంటే తినే అన్నం పెట్టింది. నా కొడుకు ఆకలితో వచ్చాడని. అదే సెల్ ఫోన్ ఉంగరాలు ఇప్పించావా, లక్షలు పెట్టి ఒక 5 రూపాయలు అడుగు, ఒక 1000 అడుగు, 10 అడుగు. కోన్ 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 అర్థమైంది కదా? ఆలోచించుకోండి. తప్పు మాట్లాడాలి, నిజాయితీ మాట్లాడు. నేర్చుకుంటే ఎవరైనా భావితరానికి మీ పిల్లలకు కూడా ఇదే వస్తుంది. నువ్వు చేసే తప్పు కూడా మీ పిల్లలకు అలవాటు అవుతుంది. తల్లి తండ్రి మార్గం నడవండి. నడిచిన తర్వాత మంచి మార్గం మీరు నడవండి. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. ఎన్నోళ్ళు హ్యాపీగా ఉంటారు, ఎన్నోళ్ళు చెడిపోతారు. ఓకేనా? ఇప్పుడు చెప్పాగా, ముస్లిం బట్టి చెప్పాగా, ఈ 10 చీర కొనుక్కుంటే మాత్రం ఒక చీర 4,000 రూపాయలు అమ్మే చీరకి ఈ 10 కొంటే మాత్రం 4,000కి ఇస్తున్నారు. ఈ 10 చీర కొంటే 4,000 అంటే ఒక చీర 4,000, 9 చీర ఫ్రీ. ఆ ఫ్రీ కూడా ఏం చెప్పాను మీకు? లైక్ చేయాలి, షేర్ చేయాలి, జాయిన్ అవ్వాలి, కామెంట్స్ పెట్టాలి. పెట్టిన వాళ్ళకే ఇస్తాను. అలా ఓపెన్ చేసింటే ఇవ్వను. ఏ బండిలు కావాలి, అన్నీ ఆనిముచ్చాలే. అమ్ముకున్న వాళ్ళు మాత్రం బంపర్ ఆఫరు. హ్యాపీగా చెక్ చేసుకొని 1000 అమ్ముకోండి, 10,000 అమ్ముకోండి, 2,000 అమ్ముకోండి. మీ ఛాయిస్ మీకు ఇస్తున్నా. ఒకవేళ నేను డ్యామేజ్ కలిగినా సరే లంగాకు అమ్ముకోండి, లంగా సెట్కి అమ్ముకోండి, లాంగ్ ఫ్రాక్ అమ్ముకోండి. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏంటి? కానీ ఒక్క చీర ఇందులో 5 చీరలు అమ్మితే 5 చీరలు మీకు లాభం వచ్చేస్తాయి. అంటే బట్టి జాయిన్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయాలి, షేర్ చేయాలి, నా ఛానల్ జాయిన్ అవ్వాలి. మళ్ళా ఒకటి మెసేజ్ రావాలి, మెసేజ్ కామెంట్స్ రావాలి. నేను తప్పు చెప్తున్నా, చెడు చెప్తున్నానా, నేను మంచి మాట చెప్తున్నా, చెడు మాట చెప్తున్నానా, యూత్ అని కానీ, నాన్ యూత్ అని కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, గర్ల్స్ అండ్ లేడీస్ కానీ, మొత్తం జెంట్స్ అండ్ లేడీస్ అని అన్ని క్లారిటీ చెప్తాను. ఇది అర్థం చేసుకోండి. దయించి దాన్ని అర్థం చేసుకోవద్దు. ఎలా ఉండాలో, ఎలా బతకాలో చూసుకోండి. అది మెయిన్ పాయింట్. ఓకేనా? మీలాంటి వాళ్ళు